అనగనగా ఒక ఆమీర్ ఖాన్. ఆయనకు మొదట్లో రీనా దత్తా నచ్చింది. తర్వాత కిరణ్ రావు బాగా నచ్చింది. 60 ఏళ్ల యంగేజ్‌లో సారుకిప్పుడు గౌరి నచ్చింది. ఈ మధ్యే మన రాజా హిందుస్థానీ తన కొత్త పార్ట్నర్‌ని మీడియాకు పరిచయం చేశాడు. ముచ్చటగా మూడోసారి కూడా హిందూ లేడీనే మన ఖాన్ సాబ్ మనసు దోచేసిందనమాట. అదేంటి ఖాన్‌ల మనసు దోచుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే. ఇక 3 సార్లు ప్రేమలో పడి ప్రతిసారి హిందూ మహిళని ఏలుకోవాలని తహతహలాడిపోయే ఈ భావుకత్వాన్ని ఏమందాం? లవ్ జిహాద్ అంటే కొందరికి కోపం వస్తది. ఇంగ్లీష్‌లో లవ్, తెలుగులో ప్రేమ, తమిళంలో కాదల్, బాలీవుడ్ స్టైల్‌లో మొహబ్బత్ అంటే మాత్రం తెగ మురిసిపోతారు. అసలు ముంబై బీ టౌన్‌లో ఈ ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయిల రొమాంటిక్ మాక్‌టైల్స్ ఎప్పుడు మొదలైనయి? ఓసారి తవ్వి చూద్దాం. భారత్ విడిపోయి అంటే 2 దేశాలుగా అయిపోయిన తర్వాత హిందుస్థాన్, పాకిస్తాన్‌గా ఏర్పడ్డ తర్వాత ఇటు నుంచి అంటే భారత్ నుంచి చాలామంది ముస్లింలు వెళ్ళిపోయారు. కొందరు ముస్లింలు ఇక్కడే స్థిరపడిపోయారు. కొందరు హిందువులు పాకిస్తాన్‌లో అలాగే ఉండిపోయారు. అయితే అక్కడ మైనారిటీల మీద రాను రాను మైనారిటీల పరిస్థితి అంతకంతకు దిగజారి జనాభా కూడా పూర్తిగా తగ్గిపోతూ ఉంటే, సెక్యులర్ దేశంగా మారిన భారత్‌లో మైనారిటీలకు ఇప్పటికీ ప్రత్యేక హక్కులు, జనాభా అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇక మైనారిటీలే చాలా ఏళ్ళు భారతీయ సినిమాను ఏలారు, బాలీవుడ్‌నేలారు. మొదట్లో అయితే పేర్లు మార్చుకున్నారు. హిందూ పేర్లు చివరన తెర మీద పెట్టుకున్నారు. రాను రాను సొంత పేర్లనే ఉంచేసుకున్నారు. అయితే వాళ్ళు పెళ్లాడింది మాత్రం హిందూ అమ్మాయిలనే. దాదాపు హీరోలందరూ గూడా అంతే. అయితే వాళ్ళని పెళ్లి చేసుకొని, వాళ్ళను వలచి, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతులు హిందూ యువతులు మతం మారారు తప్ప, ఒక్కరు గూడా హీరోలెవరు గూడా మతం మారలేదు. ఇంకా వాళ్ళ పిల్లలకు గూడా అవే పేర్లు పెట్టారు. ఆమీర్ ఖాన్‌తో మొదలుపెడితే అదే 2 సార్లు పెళ్లి చేసుకున్నాడు. రీమా దత్తా, తర్వాత కిరణ్ రావు. ఇద్దరు ముస్లింలుగా మారిపోయినారు. ఇప్పుడు మూడో ఆమెను మొన్నే పరిచయం చేశాడు. సైఫ్ అలీ ఖాన్ పటౌడీ కూడా అంతే 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట అమృతా సింగ్, తర్వాత కరీనా కపూర్‌ని చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ముస్లింలుగా మారారు. పిల్లలకు కూడా ముస్లింల పేర్లే పెట్టుకున్నారు. సైఫ్ అయితే హిందువులను అతి క్రూరంగా చంపిన రాక్షసుడు తైమూర్ పేరు పెట్టుకున్నాడు తన కొడుక్కి. ఇక మొదటి భార్య పిల్లలు ఇబ్రహీం, సారా అలీ ఖాన్లు. సైఫ్ అలీ ఖాన్ పేరెంట్స్ గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకోవాలి. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ క్రికెటర్, హీరో కాదు క్రికెటరే. నాటి బాలీవుడ్ హీరోయిన్ షర్మిల ఠాగూర్‌ని పెళ్లి చేసుకొని ఆమెను ఇస్లాంలోకి మార్చేశాడు. సైఫ్ అలీ ఖాన్‌తో పాటు సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్ అనే 2 కుమార్తెలు ఉన్నారు వాళ్లకు. షారుఖ్ ఖాన్ గౌరీని, ఫర్హాన్ అఖ్తర్ అధునా భవానీని, ఫర్హాన్ అజ్మీ ఆయేషా టకియాని పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి తీసుకెళ్లిపోయారు. అమృత అరోరా షకీల్ లడక్ అనే అతన్ని పెళ్లి చేసుకొని మారిపోయింది. సల్మాన్ ఖాన్ ఒక సోదరుడు అర్బాజ్ ఖాన్ మలైకా అరోరాను, సల్మాన్ ఖాన్ మరొక సోదరుడు సోహైల్ ఖాన్ మరో హిందూ అమ్మాయి సీమా సచ్దేవ్ను, ఇక ఇమ్రాన్ ఖాన్ అమీర్ ఖాన్ మేనల్లుడు అవంతిక మల్లిక్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని చక్కగా మతాంతరం చేసేశాడు. సంజయ్ ఖాన్ కుమారుడు జాయేద్ ఖాన్ హిందూ అమ్మాయి మల్లికా పరీఖ్ను పెళ్లి చేసుకుంటే, ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్కు నటాషా నచ్చింది. ఇర్ఫాన్ ఖాన్ సుతాపా సిక్తర్ అనే మరో హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని చక్కగా మతం మార్చేశాడు. రత్నా పాఠక్ నజీరుద్దీన్ షాను చేసుకున్నాక ఎట్లా మారిందో తెలుసు అందరికీ. అంటే ఇస్లామీకరణను ఎంత పకడ్బందీగా అమలు చేస్తూ వస్తున్నారో చూడొచ్చు. ఆ హీరోలను ఇష్టపడి పెళ్లి చేసుకున్న హిందూ యువతులు వాళ్ళు తమ మతాన్ని మార్చుకున్నారు. ఒక్కరు కూడా తాము పుట్టి పెరిగిన మతంలో కొనసాగలేకపోయారు, అనుసరించలేకపోయారు. కనీసం పిల్లలు కూడా హిందువుల పేర్లు పెట్టలేదు. చాలా తక్కువ అలాంటి సందర్భం. అంతేకాదు మొదట్లో ఇంకా హీరోలైతే తమ పేరు, మతము ఎక్కడ తమ కెరీర్‌కి అడ్డవుతాయోనని స్క్రీన్ పేర్లు మార్చుకున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ నేలిన దిలీప్ కుమార్, యూసుఫ్ ఖాన్ అసలు పేరు. ఆగస్టు 14 ప్రతి ఏటా ఇస్లామాబాద్‌లో ఉండేవాడు. తను పుట్టింది అక్కడే. విభజన తర్వాత కుటుంబం ఇటొచ్చింది. ఇక మీనా కుమార్‌గా ఫేమస్ అయిన ఆమె మెహజబీన్ అలీ బక్ష్, ముస్లిం. మధుబాల పేరును ఉపయోగించి హిందూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నది ముంతాజ్ బేగం. ఇక బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ, జానీ వాకర్, క్రిస్టియన్ స్క్రీన్ పేరు అనుకోండి. హమీద్ అలీ ఖాన్ తన స్క్రీన్ నేమ్ అజిత్‌గా సుపరిచితుడు. రీనారాయ్ అసలు పేరు సైరా ఖాన్. ఫర్హాన్ అబ్రహం, జాన్ అబ్రహంగా మనందరికీ తెలుసు కానీ అతను ఫర్హాన్ అబ్రహం క్రిస్టియన్ స్క్రీన్ నేమ్ పెట్టుకున్నాడు. మొదట్లో అలా మార్చుకున్నారు. తర్వాత మాత్రం నేరుగా ఖాన్ బ్రాండ్ అయిపోయింది చిత్ర పరిశ్రమలో. అంటే అండర్ వరల్డ్ నుంచి జరుగుతున్న మిషన్ని ఎవరు కనిపెట్టలేదా మరి? వాళ్ళని ఫేమస్ చేసి వాళ్ళ చిత్రాలన్నింటినీ సూపర్ హిట్ చేసింది ఎవరు? వాటిల్లో మెసేజ్ ఏంటి? అంటే మెజారిటీ బాలీవుడ్ సినిమాల్లో హీరోలు ముస్లింలు, హీరోయిన్లు హిందూ అమ్మాయిలు. సినిమా పరిశ్రమకు అతిపెద్ద ఫైనాన్సర్ దావూద్ ఇబ్రహీం. అంటే తను అదే కోరుకున్నాడు. అంతే కదా, దానికి సమాధానం ఇదే. టీ సిరీస్ యజమాని గుల్షన్ కుమార్ విధేయత చూపలేదని, అందుకే హత్య చేయించాడని అంటారు. ఏ సినిమాకైనా ముస్లిం హీరోని పెడితే మాత్రమే దుబాయ్ నుంచి, అండర్ వరల్డ్ నుంచి సాధారణ షరతులతో అతి తక్కువ వడ్డీకి రుణం వస్తుందట. ఇక్బాల్ మిర్చి, అనీస్ ఇబ్రహీం వంటి ఏజెంట్లు ఇప్పుడు 7 స్టార్ హోటల్స్లో మీటింగ్ నిర్వహిస్తున్నారు. అంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, నసీరుద్దీన్ షా, ఫర్హాన్ అఖ్తర్, నవాజుద్దీన్ సిద్దికీ, ఫవాద్ ఖాన్ వీళ్ళదే హవా దశాబ్దాల పాటు.
అదే సమయంలో ముస్లిం హీరోయిన్లకు ప్రోత్సాహం తక్కువ. హిమా ఖురేషి, సోహా అలీ ఖాన్, జరీన్ ఖాన్ల కెరీర్లు బలవంతంగా ఎట్లా ముగుస్తున్నాయో చూస్తున్నాం. అంటే ఇస్లామిక్ ముల్లాలు వారి నటనా వృత్తిని, ఉద్యోగాలను మజాబ్కు వ్యతిరేకమైనవిగా భావిస్తారు. అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, చెయ్యరు. ఇక స్క్రిప్ట్ రైటర్ సలీం ఖాన్ లేదా జావేద్ అఖ్తర్, అట్లా వాళ్ళు ఉంటేనే సినిమా విజయవంతం కావాలి, హిట్ అవ్వాలి, అది వాళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ కథల్లో ఆ పాత్రలు, కొన్ని పాత్రలు తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట. మంచి ముస్లిం ఇమందర్, చెడ్డ బ్రాహ్మణుడు, క్రూరమైన రాజు, రాజుకు రేపిస్ట్ కుమారుడు, బ్లాక్ మార్కెటీర్ వైశ్యుడు, జాతి వ్యతిరేక హిందూ నాయకుడు, అవినీతిపరుడైన పోలీస్ అధికారి, పేద దళిత మహిళ. ఇక పాటల రచయిత తప్పనిసరిగా ముస్లిం అయి ఉండాలి. ప్లేబ్యాక్ సింగర్ పాకిస్తాన్కు చెందినవాడై ఉండాలి, ఒక్కడైనా సరే. ఇక వీళ్లకు మద్దతుగా టీవీ ఛానళ్లలో డిబేట్లు. హిందూ అమ్మాయిలను చేసుకుని బలవంతంగా మతం మారుస్తుంటారు. మతం మారడానికి లింగభేదం ఉంటుందంటే ఉంటుంది. మరి ఏ ఒక్కరు కూడా హిందూ అమ్మాయిని చేసుకొని మతం మారలేదు ఇక్కడ, ఆ భేదం ఇక్కడ. ఇక నేను మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో ఈ వీడియో నేనేం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు లవ్ జిహాద్ కేసులు పెరిగినాయి, ప్రేమ పేరుతో వంచించి చంపేస్తున్నారు. ఎందుకంత బలహీన మనస్కులుగా హిందూ ఆడబిడ్డలు తయారవుతున్నారు? మరి ఎక్కడుంది లోపం? వాళ్ళ క్రూరమైన ప్లాన్ ఏంటో తెలుసా? మొన్ననే ఒక ముఠా కూడా పట్టుబడ్డది. రాజస్థాన్లో స్కూల్కి వెళ్ళే ఒంటరి బాలికను ట్రాప్ చేస్తున్నారు. బాలికల్ని మాఫియాలు ముఠాలుగా పనిచేస్తున్న ఇందుకు బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మారిస్తే 10 లక్షలు, దళిత అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మారిస్తే 5 లక్షలంట. నిన్నటికి నిన్న వరంగల్లో వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. మైనర్లను ప్రలోభపెట్టి, పూర్తిగా బాలికలను, చిన్న పిల్లల్ని ఇన్స్టా ద్వారా ప్రలోభపెట్టి వాళ్ళను వ్యభిచార కూపంలోకి నెడుతున్నారు. ఆ ముఠా నిర్వహిస్తున్నదెవరు, అందులో ఉన్నదెవరో నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే హిందూ బాలికల గర్భాలలో మన వీర్యం విత్తనాలు నాటండి, ఇది వాళ్ళ స్లోగన్. మనవంతు ప్రయత్నం లేకుండానే భారత్ మన పరమవుతుంది, పూర్తి ఇస్లామీకరణ జరిగిపోద్ది. 1971లో జనరల్ టిక్కా ఖాన్ అన్నమాట బంగ్లాదేశ్ ఇంకా పాకిస్తాన్ నుంచి విడిపోకముందు. అంటే భారత్లో ఇస్లామీకరణను 50 ఏళ్ల నుంచే అమలు చేస్తున్నారు. అందుకు బాలీవుడ్ అంటే సినీ పరిశ్రమ వారికి చక్కని వేదిక అయిందనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.